ఇప్పటి వరకు నేను తయారు చేసిన వాటిలో ఇదే ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్వెన్షన్. ఇదేంటంటే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన వాచ్ని తయారు చేశాను. గత 4 నెలల నుంచి దీనిపైన నేను కష్టపడుతున్నాను. చివరికి ఇది తయారయ్యింది. అవునా? కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటో చెప్పలేదు. ఏంటది? ఇది ఒక అద్భుతమైన అవెంజర్ వాచ్. దీని గనక ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు నచ్చిన అవెంజర్ కింద మారచ్చు. వాళ్ళ శక్తులన్నీ కూడా చూడొచ్చు. దీంట్లో ఉన్న గొప్పతనం. నాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చి ఇప్పటికే చాలా రోజులైంది, కానీ ఏంటో కనీసం ఎవ్వరు కూడా ఆడుకోవడానికి రావట్లేదు. ఈ అవెంజర్స్ అందరూ ఈ మధ్య ఈ అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదబ్బా. కనీసం ఒక్కసారి కూడా నాతో ఆడుకొని రావాలని వీళ్ళకి లేదు. చిరాకుగా ఉంటుంది. ఏంటో నాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కానీ ఎవ్వరు కూడా నాతో ఆడుకోవడానికి లేరు. నాకున్న ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. నేనే ఇక్కడ ఉండిపోయా. ఏం చేస్తున్నారు ఇంతకు ఇక్కడ వీళ్ళు? ఒకసారి మనం చూద్దాం, ఆగండి. అరే లోపలేవో గుసగుసలు. అరే వీళ్ళేదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారే. అరే ఆగండి, అక్కడేదో మెరుస్తుంది. ఏంటిది? అరే వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ దేని గురించి ఒకసారి మనం విందాం. ఇది చాలా అద్భుతం. నమ్మలేకపోతున్నాను. ఇది గనక దుష్టుల చేతికి చిక్కినట్లయితే మాత్రం మళ్ళీ మనకే ముప్పవుతుందేమో. కానీ ఇది చాలా అద్భుతం. ఐరన్ మ్యాన్, నువ్వు చాలా మంచి పని చేశావు. అవును, ఇది దుష్టుల చేతికి ఎవరికి చిక్కకుండా నేను ఒక భద్రమైన ప్రదేశంలో దాయడానికి నిర్ణయించుకున్నాను. దీన్ని ఎక్కడ దాచినా కూడా ఏం కాదు. ముందుగా వచ్చేసి దీన్ని దాచే ప్రదేశం కంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత గురించి మీకు చెప్పాలి. అది ఏంటంటే ఇది నీటిలో తడిచిన, అలానే మంటల్లో పడిపోయిన, ప్రపంచమంతమైనా కూడా దీనికి అంతం లేదు. వామ్మో, ఆ బాక్స్లో ఉన్న దానికోసం వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే మనం తొందరగా వెళ్ళి విషయం ధను అన్నకి చెప్పాలి, లేకపోతే మళ్ళీ ఇది కూడా చేయి జారిపోతుంది. ధను అన్న మళ్ళీ ఇది చెప్పినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే మనం తొందరగా వెళ్దాం. వామ్మో, ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళాలి. ఒకవేళ వీళ్ళు మనగా నన్ను చూసినట్లయితే మాత్రం నన్ను పట్టుకుంటారు. ఓకే 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 లెట్స్ గో. ఇప్పుడు మనం ధను అన్నకు వెళ్ళి ఇక్కడ జరిగిన ప్రతి విషయం కూడా క్లారిటీగా చెప్పాలి. వామ్మో, ఆ బాక్స్లో వచ్చేసి ఏదో శక్తివంతమైంది ఉన్నట్టుగా ఉంది. అది మెరుస్తుంది. వామ్మో, అక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అది చాలా పవర్ఫుల్లా ఉంది. అరే నేను మిస్ చేశాను అబ్బా. అది ఏంటో వినకుండా వచ్చేస్తున్నాను. సరే ఏదో ఒకటి ముందుగా వెళ్ళి తొందరగా మన ధను అనేది చెప్తే ధను అనే మొత్తం చూసుకుంటాడు. లెట్స్ గో. అమ్మ వచ్చేసాం, మన ఇంటి దగ్గరికి వచ్చేసాం. మనం తొందరగా వెళ్ళాలి ధను అన్న దగ్గరికి. ధను అన్నా, నీకు చాలా మంచి స్వీట్ వార్త తీసుకొస్తున్నాను, రెడీగా ఉండు. వామ్మో, వాళ్ళు ఏదో కొత్తగా తయారు చేసినట్టుగా ఉన్నారు. మళ్ళీ టోనీ ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడనమాట. ఇదేదో చాలా పెద్ద ఐటెంలానే ఉంది. సరే మనం తొందరగా చెప్పాలి. ఇంటి దగ్గరికి వచ్చేసాం. ధను అన్న ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోతాడు. ధను అన్న కంటే నేనే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ధను అన్నకి విషయం చెప్పడానికి. సరే మనమైతే తొందరగా వెళ్దాం. ఇంటి దగ్గరికి వచ్చేసాం కదా. ధను అన్న, ఓయ్ ధను అన్న, నీకు ఒక స్వీట్ వార్త తీసుకొచ్చా. అరే ఈయన లోపల ఉన్నట్టుగా ఉన్నాడు. ధను అన్న, ఓయ్ ధను అన్న, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీకు ఒక స్వీట్ వార్త తీసుకొచ్చా. ఎక్కడా? అరే ఇంకేంటి, నువ్వు గ్లాసులు తుడుస్తున్నావా? ఇక నువ్వు గ్లాసులు తుడాల్సిన అవసరం లేదు ధను అన్న. ఒక స్వీట్ అయినా మంచి తీపి కబురు చెప్పడానికి వచ్చా. ఎటు తిరుగు. ఏంట్రా నీకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కానీ నా బుర్ర తింటున్నావు? నాకే బోల్డ్ అని పనులు ఉన్నాయి. ఇంటి పని, వంట పని అన్నీ నేనే చేసుకుంటున్నా. చెప్పు ధను అన్న, ఇక నువ్వు ఆ పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను అవెంజర్స్ అందరూ ఒక విషయం మాట్లాడుకుంటున్నప్పుడు వినేశాను. వాళ్ళేదో సీక్రెట్ విషయం మాట్లాడుకుంటున్నారు. అదేంటో తెలుసా? అదేదో కొత్తగా కనిపెట్టారంట. అది వాటర్లో తడిచినా, ఎండలోకి వెళ్ళినా, మంటల్లోకి వెళ్ళినా అది ఏం కాదంట. అది ఏంటో మరి నాకు తెలియదు. నేను చూడకుండా వచ్చేసాను. ఎందుకంటే అది బాక్స్లో ఉంది కాబట్టి వాళ్ళు దాని గురించి కూడా మాట్లాడలేదు. నీకు తొందరగా చెప్పాలనే వచ్చేసాను ధను అన్న. అవునా? అరే అరే ఏదో కరెక్ట్గా వినాల్సిందిరా. వినకుండా అనవసరంగా వచ్చావరా. అది ఏంటో వినకుండా ఎందుకు వచ్చావరా? నువ్వన్నా అది కాదు, బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళని చూస్తారేమని భయం మీద వచ్చేసాను. అలానే నేను మంచిగా ఇన్ఫర్మేషన్ విని ఫాస్ట్గా చెప్పాలనుకునే దగ్గరకు వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతావేమోనని. ఫాస్ట్గా రా వెళ్దాం రా. సూపర్ రా సించాన్, చివరికి ఒక మంచి పని చేసుకొని వచ్చావు. సించాన్, ఇది మనకి సక్సెస్ అవ్వాలంటే, అదేంటో తెలుసుకోవాలంటే, అది మన చేతికి చిక్కాలంటే ఒకటి చేయాలరా. ఏంటంటే దయచేసి సైకిల్ దిగో. సారీ రా సించాన్, ఈసారి నేను ఒక్కడనే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ నువ్వు వెళ్ళి నేను నాయిస్ చేస్తావు కదా, అందుకే.
ధను అన్న సరే జాగ్రత్తగా వెళ్ళిరా, ఎందుకంటే ఇందులో నువ్వు గెలవడమే నాకు కావాలి, నువ్వు దాన్ని చేజెక్కించుకోవడమే కావాలి. అది చిక్కినట్టే నా దగ్గరికి వచ్చి చూపి, సరేనా? నేను వెయిట్ చేస్తూ ఉంటాను, ఇంటికాడ కూర్చొని ఏదో ఒకటి ఖాళీగా చేస్తూ ఉంటానులే, సరేనా? ఫాస్ట్గా వచ్చేసాయి ధను అన్న, ఆల్ ద బెస్ట్. ఫాస్ట్గా వెళ్ళి అవెంజర్స్ మళ్ళీ ఇంకేదో స్టెప్ మూవ్ అయ్యే ముందే ఫాస్ట్గా వెళ్ళి తెలుసుకోదేంటో. సరే సరే సించాన్. ఓకే గైస్, ఇప్పుడు నేను బండి అయితే చాలా స్పీడ్గా తీయబోతున్నాను, ఎందుకంటే మనకి సమయం లేదు, ఫాస్ట్గా వెళ్ళాలి అక్కడికి. ఓకే, ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అరే ఈ బండి ఒకటి స్పీడ్గా వెళ్తే చాలు, మన కంట్రోల్లోనే ఉండదన్నమాట. సరే సరే, మనం తొందరగా వెళ్ళాలి. సించాన్ గాడు విన్నది ఏంటో మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకోవాలి. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. సించాన్ మనకి ఏం చెప్పాడంటే అండర్ గ్రౌండ్లో వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు విన్నారని. సరే మనం కూడా అండర్ గ్రౌండ్కి వెళ్దాం, అది కూడా రహస్యమైన దారి ఉంది, ఆ దారి నుంచి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో మనం క్లారిటీగా వినాలి. పాపం సించాన్ గాడు నాకు చెప్పాలన్న స్పీడ్లో ఫాస్ట్గా వచ్చేసాడు, కానీ లేకపోతే మొత్తం తెలుసుకోవాల్సింది. సరే మనం ఎలాగో వచ్చేసాం కదా, మనమే తెలుసుకుందాం. అబ్బా చివరికి మనకి చాలా మంచి అవకాశం దొరికింది. మళ్ళీ వాళ్ళు ఏదో తీసుకొచ్చినట్టుగా ఉన్నారు, అది ఖచ్చితంగా మనమైతే మన చేదెక్కించుకోవాలి. ఓకే మనం ఫాస్ట్గా వెళ్ళాలి ఈ అండర్ గ్రౌండ్కి. నేను మెయిన్ ద్వారం నుంచి వెళ్ళట్లేదు, ఇంకొక ప్లేస్ నుంచి అయితే వెళ్తున్నాను. సో ఆ ప్లేస్ నుంచి వెళ్ళామనుకోండి ఎవ్వరు కూడా మళ్ళీ ఫైండ్ అవుట్ చేయలేరు. ఓకే, అరే ఇక్కడే ఉన్నారు ఊరిని, వామ్మో వీళ్ళందరూ ఇక్కడేదో మాట్లాడుకుంటున్నారు. సరే మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ ఉన్న ఈ పొదల మాట నుంచి విందాం, వాళ్ళకి కనబడకుండా. ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వింటే సరిపోతుంది అనుకుంటా. కొంచెం ముందుకు వెళ్దాం, వినబడట్లేదు. ఇక్కడి నుంచి కొంచెం వినబడుతుంది. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అరే ఒకసారి వినాలబ్బా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి 2000 డిగ్రీ సెల్సియస్ మంట గనక తగిలినట్లయితే అప్పుడు ఇది యాక్టివేషన్లోకి వస్తుంది, అప్పుడు దీన్ని మనం మంచిగా ఉపయోగించవచ్చు, సరేనా? అందుకే నేను మన సిటీలో ఎక్కడైతే బగబగా మండుతున్న ప్రదేశం ఉంటుందో అక్కడ నేను పెట్టబోతున్నాను. అలానే వర్షం పడిన ఆగని ప్రదేశాన్ని చూసి అక్కడ పెట్టబోతున్నాను, ఎందుకంటే ఎండాకాలమైనా కూడా నమ్మలేకపోతున్నాం ఎప్పుడు వర్షం పడుతుందో అనేది. అందుకే మంచి ప్రదేశంలో దీన్ని దాయడానికి నేను వెళ్తాను, ఓకేనా? ఇది ఎవ్వరికి కూడా చేజెక్కించకూడదు. అది చాలా మంచి విషయం. సరే నువ్వు తొందరగా వెళ్ళి దాన్ని దాచేయి. బాగా మంట ఉన్న ప్రదేశాన్ని వెతికి మరి దాయు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళు, ఎవరి చేతికి చిక్కకూడదు, వెళ్ళు. సరే నేను వెళ్తున్నాను. ఓకే మనం తొందరగా బయలుదేరి దీన్ని రహస్యంగా దాయాలి. దీన్ని ఎక్కడ దాయాలంటే బాగా మండుతున్న ప్రదేశంలో దాయాలి, అప్పుడు ఈ వాచ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. 2000 డిగ్రీ సెల్సియస్ ఉన్న మంట ఎక్కడుంటుంది ఇంతకీ? అరే ఈ ఐరన్ మ్యాన్ వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. అతని దగ్గర ఏదో బాక్స్ చూశాను, ఆ బాక్స్ మెరుస్తుంది, అంటే ఆ బాక్స్లో ఏదో ఉంది సంథింగ్. దాని గురించి వీళ్ళు మాట్లాడుకోలేదు, కానీ దాన్ని ఎక్కడ దాస్తున్నారా అనేది అయితే మాత్రం మాట్లాడుకున్నారు. అది ఏంటబ్బా అంటారు, నాకు అర్థం కావట్లేదే. దాన్ని అంత సీక్రెట్గా అంత ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సరే మనమైతే ఒకసారి వెళ్ళి చూద్దాం. వీళ్ళు మనకి ఇచ్చిన క్లూ ఏంటబ్బా, వీళ్ళైతే బాగా మండుతున్న ప్రదేశంలో దీన్ని పెట్టబోతున్నారంట. మనుషులు ఉండని ప్రదేశం, అది కూడా మనుషులు ఉండని ప్రదేశం అంటే మండుతున్న ప్రదేశంలో ఖచ్చితంగా మనుషులైతే ఉండరు. సరే నాకు తెలిసి ఇప్పటి వరకు ఫైర్ ఇంజన్లో కాలిపోతున్న మంటలున్న ప్రదేశం దగ్గరికి అయితే వెళ్దాం. ఒకసారి ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేద్దాం, మొత్తం మనమైతే తెలుసుకుందాం అప్డేట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికైతే మనం తొందరగా బయలుదేరదాం. ఓకే ఫైనలీ నేను మొత్తం కాల్ చేసి అయితే మాట్లాడేశాను. వాళ్ళు మనకు అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 ప్రదేశాలు బాగా కాలిపోతున్నాయంట, వాటిని ఇంకా ఆపలేకపోతున్నారంట. సో ఇక్కడ వచ్చేసి మన దగ్గరలో ఇప్పుడే మంటలు వచ్చాయంట, జస్ట్ ఆపారంట. అంటే ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం మొత్తం కాలిపోయిందంట. అదిగోండి పోలీసులు కూడా వస్తున్నారు. పోలీసులకి మన మీద డౌట్ రాకూడదు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమైతే వెళ్దాం. పైనుంచి చెక్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇక్కడ మొత్తం మంటల్లో కాలిపోయినట్టుగా ఉంది ప్రదేశం మొత్తం, అందుకే పోలీసులు కూడా ఒకసారి చెక్ చేసి వెళ్ళిపోయాక అప్పుడు ఓకే వెళ్ళిపోతున్నారు. లెట్స్ గో. ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయ్యి లోపల మనకు కావాల్సింది దొరుకుతుందని చూడాలి. ఓకే మొత్తం బగబగా మంటలు వచ్చి ఇక్కడ మొత్తం కాలిపోయాయి అన్నమాట. అమ్మ బాబోయ్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి పార్ట్ కూడా కాలిపోయింది. ఇదిగోండి కిందన మొత్తం బూడిదైపోయి పడిపోయింది అనమాట.
లోపల ఎంత కాలిపోయిందా ఏంటో. సరే ఇక్కడికి వెళ్దాం. అరే ఈ రైట్ సైడ్ కాలిపోయింది, ఇది కూడా కాలిపోయింది. కానీ మనకు కావాల్సిన బాక్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో మెరవడం నేను చూశాను. అది ఎక్కడ కనబడుతున్నా కూడా పట్టుకోండి, నాకు వెంటనే చెప్పండి, నేను పట్టుకొని వెంటనే దాన్ని తీసుకుని పోతాను. అప్పుడు లోపల ఏముందా అని చెక్ చేసి దాన్ని ప్రయోగించవచ్చు. సరే ఒకసారి మనం వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఏం కనబడట్లేదు నాకు. ఇక్కడ మొత్తం ఖాళీ ప్రదేశం, చుట్టుపక్కల మనుషులు కూడా లేరనుకుంటా ఇక్కడ నాకు తెలిసి. ఇక్కడ చూస్తే మాత్రం కాలిపోయిందే, కానీ మంటలైతే లేవు కదా. మనకి ఐరన్ మ్యాన్ చెప్పిన ప్రకారం మంటలు ఉండాలన్నాడు. మంటలు ఎక్కడైతే ఉన్నాయో మనమైతే ఫాస్ట్గా చూడాలన్నమాట. మంటలు కాలుతున్నది, అది కూడా 2000 డిగ్రీ సెల్సియస్ ఉండాలి. 2000 డిగ్రీ సెల్సియస్ మనకి వర్షం పడినా కాలిన ప్రదేశం అంటే కష్టం. ఎక్కడైతే ఎక్కడైనా మంట ఉంటే చూడాలి. అమ్మ బైక్ చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ బైక్ ఉందంటే ఖచ్చితంగా మనుషులు కూడా ఉండే ఉంటారు. అంటే మనుషులు లేని ప్రదేశంలో పెట్టానన్నారు కాబట్టి నాకు తెలిసి ఈ ప్రదేశంలో పెట్టారో లేదో తెలీదు. సరే ఒకసారి చూద్దాం. ఎలానో వచ్చాం కదా, మొత్తం కంప్లీట్గా చూస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమైనా మంటలు ఉన్నాయేమో చూడాలి. ఆ మంటలున్న ప్రదేశానికి అయితే వెళ్ళాలి. ఓకే ఇక్కడైతే మనుషులు ఉన్నారు, ఈ చుట్టుపక్కల ఉన్నారు, లోపలైతే మనుషులు. సరే ఒకసారి చూద్దాం, ఎవరైనా ఉంటే వాళ్ళైతే మనం ఒకసారి అడిగితే తెలిసిపోతుంది. సరే ఇక్కడైతే మాత్రం నాకైతే కాలుతూ ఏదైతే కనబడలేదు. ఓకే ఇక్కడైతే ఉన్నారు, ఇతను అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఏమన్నా కాలుతూ ఇంకా స్టిల్ ఉందా? నేను పెట్టుకున్న చెత్త షాప్ మొత్తం కాలిపోయింది, ఇంకా ఏం లేదు, మొత్తం మంటలు ఆగిపోయాయి. ఓహో ఇది మొత్తం గార్బేజా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది మొత్తం కాలిపోయింది, మంటలు కూడా ఆగిపోయాయి. అంటే ఇది కాదు, మనకైతే నెక్స్ట్ అప్డేట్ వచ్చింది. సో నెయిల్స్ ఫామ్ అని ఉంటుందన్నమాట. నెయిల్స్ అని ఒక అతను ఉంటాడు, ఆయన యొక్క ఫామ్లో ఉన్న ఒక హౌస్ అయితే కాలిపోతుందంట. దాన్ని ఆపడానికి సిబ్బంది కూడా బయలుదేరిందంట. సో ఓకే ఒకసారి చూద్దాం. దాన్ని ఆపాలని ప్రయత్నించినా కూడా ఆపలేకపోతున్నారంట, మరి ఏమో తెలీదు. అక్కడ మండే చెక్క అయితే మాత్రం ఇంకా ఎక్కువ అగ్ని ఉత్పత్తి చేస్తుంది, దానివల్ల అయితే ఆపలేకపోతున్నారు. సరే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కాలిపోయింది చూడండి. ఈ ప్రదేశం మొత్తం బూడిదైపోయింది, కానీ మంటలు అయితే లేవు. సరే మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడైతే 100% ఉండదు, ఎందుకంటే మంటలు లేవు కాబట్టి. మనం తొందరగా నెక్స్ట్ కాలిపోతున్న ప్రదేశం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే లెట్స్ గో. ఇక లేట్ చేయకుండా మనమైతే నెయిల్స్ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నెయిల్స్ ఫామ్లో ఉన్న అతని హౌస్, అంటే హౌసో కాదో తెలియదు, అది ఫామ్కి సంబంధించింది అనుకుంటా. లోపల గడ్డి కుప్పలు ఉన్నాయేమో నాకు తెలిసి, అవి కాలిపోతున్నాయి అనుకుంటా. సరే మనమైతే వెళ్ళి చూడాలి. ఇక్కడ నుంచి మనం ఏం కన్ఫర్మ్ చేయలేం, ప్రతిదీ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలంటే దగ్గరికి వెళ్ళి చూడాలి. నేను రెడీగా ఒక సూట్ కూడా పెట్టుకున్నా. ఆ సూట్ ఏంటంటే సో మనం మంటల్లోకి వెళ్ళినా కూడా మనకేం కాదనమాట. సో అది నేను నచ్చినప్పుడు వేసుకుంటాను. సో ఇక లేట్ చేయకుండా తొందరగా మన నెయిల్స్ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట ఒక ప్రదేశం దగ్గరికి. సో ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది నెయిల్స్ ఫామ్ వచ్చేసి. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ ఫామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఫామ్లో ఉన్న హౌస్ అన్నారు. ఇక్కడైతే మాత్రం మంటలు మనకి ఎటువంటివి కూడా కనబడట్లేదు. మంటలతో కాలిపోతున్న ఇల్లు ఎక్కడైనా కనబడుతుందా అని మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడైతే పెద్ద పెద్ద ఇల్లులు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద గోడౌన్లు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడైతే మాత్రం నాకు కాలుతూ ఏది కూడా కనబడట్లేదు. సరే ఒకసారి మనం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ, ఎందుకంటే నాకు ఏం కనబడట్లేదు కాబట్టి. సో ఇదంతా పెద్ద పెద్దవి చిన్న హౌస్ లెక్కలో ఉందన్నారు కాబట్టి ఒక్కసారి మనమే వెళ్ళి చూసామనుకోండి కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఈ రైట్ సైడ్లో అనిపిస్తుంది లొకేషన్. వాళ్ళు అదిగోండి అమ్మ బాబోయ్ మంటలు ఘోర అది పారిపోతున్నారు. అదిగోండి ఓరి నాయనా ఘోరమైన మంటలు. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళి చెక్ చేయాలంటే మళ్ళీ మనం బతుకుతామా, బూడిదైపోతామేమో. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ ఇందులోనే పెట్టుంటాడు. ఒకసారి మనమైతే డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఓకే ఫైనల్లీ నేనైతే చేంజ్ చేసుకున్నాను. మంటల్లో కాలకుండా మనకు అవుతుందన్నమాట, ఇది బాగా కాపాడుతుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అరే ఫుల్గా కాలుతుంది. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ యొక్క నాలెడ్జ్ కూడా ఎలా ఉంటుందో తెలుసా, కాలిపోయిన దాని లోపలికి ఎవరు వెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా దీంట్లోనే పెట్టుంటాడు. సో ఒక్కసారి మనమైతే చూద్దాం. ఓకే ఇక్కడ కిటికీలు అయితే మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయన్నమాట. బ్లాక్ అయిన కిటికీల్లోకి ఐరన్ మ్యాన్ కూడా వెళ్ళలేడు, ఓపెన్ అయిన దాంట్లోకి వెళ్ళగలడు. ఎందుకంటే లాక్ అనేది అటువైపు వేసింది కాబట్టి ఓపెన్ చేయాలంటే కష్టం. ఇది ఓపెన్ అవుతుంది కానీ లోపలికి ఎంటర్ అవ్వలేకపోతున్నాం. సో నాకు తెలిసి ఐరన్ మ్యాన్ కూడా ఎంటర్ అయ్యి ఉండడు. ఒకసారి ఇక్కడ చూద్దాం, ఇది కూడా లోపలికి ఎంటర్ అవ్వలేకపోతున్నాం. మొత్తం చూసుకున్నట్లయితే మంటలతో చెలరేగిపోతుంది అనమాట. లోపల కాలిపోయి బూడిదైపోయింది కూడా మనకి కనబడుతుంది. సరే ఇప్పుడు ఇలా కాదు, సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనం చూస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది మొత్తం ఓపెన్ కావట్లేదు అనమాట. ఆ ముందునేమైనా ఓపెన్ ఉందేమో, మన ఐరన్ మ్యాన్ ఎక్కడైనా పెట్టాడేమో, ఒకసారి చూస్తే తెలుస్తుంది. అరే ఇది కూడా డోర్ ఓపెన్ ఉంది కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాం. సో మొత్తం బ్లాక్ చేస్తుందన్నమాట. లోపల ఉన్న దూలాలు పెద్ద పెద్దవన్నీ పడిపోయాయి అనుకుంటా, అందుకే లోపలికి ఎంటర్ కాలేకపోతున్నాం. సో లోపలికి ఎంటర్ కాని ప్రదేశంలో నాకు తెలిసి ఐరన్ మ్యాన్ పెట్టుంటాడు అంటారా?
పెట్టడు కదా, ఎందుకంటే రేపు పొద్దున్న ఐరన్ మ్యాన్ కూడా వచ్చి వాచ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తనకి వీలుగా ఉండాలి కదా. అంటే 100% ఇందులో కూడా లేదనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే మాత్రం మనకు కనబడట్లేదు, లోపల కూడా మనకి ఎటువంటి చిన్న క్లూ కూడా లేదు. సరే, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇందులో అయితే లేదనుకుంటున్నాను. ఇదిగోండి, లోపలైతే మొత్తం పడిపోయి ఇలా అయిపోయిందనమాట, ధూళి మొత్తం బూడిదలా అయిపోయింది. సరే, ఇక్కడైతే 100% ఉండదనుకుంటున్నాను. నెక్స్ట్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మాత్రం మన సిటీలో ఉన్న ఒక అపార్ట్మెంట్ అయితే కాలిపోతుందంట. ఆ అపార్ట్మెంట్ టాప్ ఫ్లోరు, అది కూడా మనకి బిగ్గెస్ట్ బిల్డింగ్ ఉంటుంది కదా, దాని పక్కదనమాట, ఆ హైయెస్ట్ బిల్డింగ్ పక్కది. సో దాని పక్కన అయితే వెళ్దాం ఫాస్ట్గా, లేట్ చేయకుండా. సో ముందుగా వచ్చేసి ఈ డ్రెస్ మార్చుకోవాలబ్బా, ఒక్క పెట్టేస్తుంది నాకు. ఓకే, మార్చేసుకున్నాం. ఓకే, ఫైనల్లీ ఇక లేట్ చేయకుండా తొందరగా దాని దగ్గర కూడా బయలుదేరదాం. ఆ అపార్ట్మెంట్ కూడా కాలుతుందంట. నాకు తెలిసి ఐరన్ మ్యాన్ ఎగురుతూ వెళ్తాడు కాబట్టి ఆ హైయెస్ట్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ దగ్గర ఖచ్చితంగా పెడతాడు 100%. ఎందుకో తెలుసా, అది టాప్ ఫ్లోర్ కాబట్టి ఎవరు కూడా వెళ్ళడానికి సాహసం చేయరు. సో కింద నుంచి వాటర్ కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ పైనుంచి కొట్టడానికి అవకాశం ఉండదు. అలానే దాని లోపలికి ఎంటర్ అవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి అది బయట నుంచి ప్యాక్ కూడా చేసి ఉంటారు, బయట నుంచి దాని నిప్పురవలు పడకుండా ఉండడానికి. సో దాని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ తీసుకోవాలి, లేకపోతే విమానమైన తీసుకోవాలి. విమానం దగ్గరికి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఈ పక్కనే ఒక హెలికాప్టర్ ఉంటుంది, దాన్ని తీసుకొని మనమైతే డైరెక్ట్గా దాని యొక్క టాప్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ లోపల ఎంటర్ అయ్యి సో లోపల ఉన్న దాన్ని పట్టుకొని వచ్చేద్దాం. 100% ఐరన్ మ్యాన్ అందులోనే పెట్టుంటాడు. సో ఎందుకంటే అది చాలా గట్టిగా మండుతుందని చెప్పారు నాకైతే. సో ఈ మంటలు ఆపే సిబ్బంది వాళ్ళు. సరే, ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హెలికాప్టర్ రెడీగా ఉంది. ఈ హెలికాప్టర్ని తీసుకొని మనమైతే పైకి వెళ్ళిపోదాం. సో పైకి వెళ్ళిపోయి అదిగోండి అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా ఎదురుగా, ఆ బిల్డింగ్కే వెళ్ళబోతున్నాం. చూపెడతాకండి, లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం హెలికాప్టర్ అయితే తీసేసాం, ఇప్పుడైతే మనం పైకి వెళ్ళబోతున్నాం. లెట్స్ గో 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 గో. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా ఎదురుగా వచ్చేసి బిల్డింగు, ఆ పెద్ద బిల్డింగ్కి ముందున్న ఎదురు బిల్డింగ్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో మనమైతే అక్కడికి వెళ్తున్నాం. అదిగోండి అక్కడ గ్రీన్ కలర్లోని కొన్ని కర్టెన్స్ నింపారు కదా, అక్కడ యాక్చువల్లీ కాలిపోయిందనమాట. సో కాలిపోతున్న ప్రదేశం కాబట్టి అది బయట కనబడకుండా ఉండడానికి అలా పెట్టారు, ఎందుకంటే ఆ బిల్డింగ్ వాళ్ళు పరువు పోకూడదని. సో అందుకే బయట నుంచి మొత్తం కవర్ చేశారు ఆ గ్రీన్ కలర్తో. సో మనం దాని లోపలికి ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. సో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందిపోయింది కాబట్టి ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లోపలికి వెళ్ళబోతున్నాం. అరే, ఇది హెలికాప్టర్ వింగ్స్తో కట్ అవ్వట్లేదు. సో మనం దీని పైనుంచి దూకాలనుకుంటా, ఇలా ట్రై చేస్తున్నా కూడా అవ్వట్లేదు. మనకి మొత్తానికి ఫైర్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో తెలుసా? ఫైర్ స్టేషన్లోని మైకేల్ పనిచేస్తున్నాడు. మైకేల్ మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ చేశాడు. సో మైకేల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ముందుగా వచ్చేసి. అరే యార్, ఇదైతే ఓపెన్ కావట్లేదే. సరే, నేనైతే ఈ బిల్డింగ్ పైన పార్క్ చేద్దాం అనుకున్నా. దీన్ని పార్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనమైతే ఈ కింద నుంచి జంప్ చేసి మనమైతే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఓకేనా? ఓకే, ఫాస్ట్గా దిగాలి, మనకి సమయం లేదు. అరే అరే అరే, నో 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 నో, వద్దే వద్దే, పడకు, మళ్ళీ నేను నీ ద్వారా వెళ్ళాలి కిందకి. అరే అమ్మ బాబాయ్, అయిపోయింది వాడిని. అబ్బా, నా మీదే పడ్డది ఇది. సరే, మనమైతే ఫాస్ట్గా వెళ్ళాం గైస్. అరే ఇక్కడ నుంచి ఎక్కలేమనుకుంటా, ఇది చాలా ఎత్తుగా ఉంది. అరే ఎగరలేకపోతున్నాను. సరే, ఇక్కడ ఏమైనా మెట్లు ఉన్నాయేమో చూద్దాం. ఓకే, నిచ్చెన ఉంది, నిచ్చెన ద్వారా మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి ఆ డౌన్లోకి జంప్ చేయాలి. సో జంప్ చేసిన తర్వాత అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దాని పైకి అబ్బా పట్టానరా నాయన. వాళ్ళు ఏం తెచ్చారో అక్కడ ఏం పెట్టారో తెలియదు కానీ ఇంత సాహసం చేస్తున్నాను. సో ఇక మనం జంప్ చేద్దాం, లెట్స్ గో. అరే వచ్చేసామా లోపలికి? అమ్మ ఇదిగోండి, మనం టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని లోపల మొత్తం కవర్ చేసి పెట్టారు చెక్కలతోని, ఎందుకంటే వాళ్ళు పరువు పోకూడదని. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కాలిపోతూ కనబడుతుంది మనకు. సో ఇక్కడ ఎక్కువగా మంటలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ పెట్టే ఉంటాడు. ఒకసారి చూద్దాం. ఇది మొత్తం ఆల్రెడీ కాలిపోయి మొత్తం బూడిద కూడా అయిపోయినట్టుగా ఉంది. బట్ స్టిల్ మంటలు ఇక్కడ ఎక్కడున్నాయో మనమైతే వెతకాల్సి ఉంటుంది. మంటలు మంటలు మంటలు. అరే యార్, మంటలు అయితే నాకు ఎక్కడ కూడా కనబడట్లేదే. ఖచ్చితంగా ఎక్కడెక్కడో మంటలు అయితే ఉంటాయనిపిస్తుంది. ఫైర్ అలారమ్స్ అయితే మోగుతూ ఉన్నాయి ఇక్కడ, బట్ మంటలు అయితే మాత్రం మనకి ఎక్కడ. అరే ఇదిగోండి, చిన్న చిన్న మంటలే ఉన్నాయి, పెద్దగా అయితే మాత్రం ఎక్కడ లేదు. ఈ డౌన్ ఫ్లోర్ కూడా కాలిపోతుందని విన్నాం. ఎఫ్ఐబి బిల్డింగ్ అనుకుంటా ఇది. ఎఫ్ఐబి బిల్డింగ్ మొత్తం కాలిపోతుంది. ఓరి నాయన, కాలిపోయి బూడిదైపోయింది. ఇక్కడైతే మంట ఉంది. ఈ మంట లోపలికి ఎంటర్ కాలేకపోతున్నాం. అరే యార్, చిన్న మంటనే, పెద్దది కూడా కాదు. అరే ఇక్కడ మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. ఇక్కడున్న మంట మొత్తం వెళ్ళిపోయినట్టుగా ఉంది. మనం ఎంత వెతికినా కూడా ప్రయోజనం లేదనుకుంటా ఇక. సరే, ఎలానో వచ్చాం కాబట్టి మనమైతే వెతకాలి. అరే
ఇక్కడ మొత్తం ఏ చూసినా గోల్డ్ కలర్లో మెరుస్తుంది. నాకు ఏదైనా బాక్స్ అనిపిస్తుంది. అరే యార్, ఇక్కడ మరి లేనట్టేనా? ఇక మనం ప్రతిదీ కూడా కార్నర్ టు కార్నర్, ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ కూడా చెక్ చేసాం, కానీ మనకైతే ఇక్కడ ఏం తెలియట్లేదు. షీట్, మనకి దొరకనట్టేనా? అరే యార్, దొరకలేదబ్బా. మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా అలానే మంటలన్నీ ఆగిపోయాయి. సరే, మనమైతే డైరెక్ట్గా పైకి వెళ్దాం. అబ్బా, మనం అనుకునేది మొత్తం ఫెయిల్ అయిపోయేలా ఉంది. అరే ఇంకా అరే వర్షం పడుతుందా? ఊరిని ఒక్కసారి ఆగండి. వర్షం పడితే ఖచ్చితంగా మంటలన్నీ ఆగిపోతాయంటే మన ఐరన్ మ్యాన్ మనకేం చెప్పాడు? ఓకే, వర్షం పడినా ఆగని మంట, అది కూడా 2000 డిగ్రీస్ సెల్సియస్. అది ఏంటై ఉంటుందబ్బా? ఒకసారి మీరు ఆలోచించండి. వర్షం పడినా ఆగని మంట, అది కూడా ఎక్కువ డిగ్రీ సెల్సియస్. బగబగా మండాలన్నమాట అగ్గి. బగబగా మండే అగ్గి. ఇదే రగులుతున్న అగ్నిపర్వతం. మనం అగ్నిపర్వతం దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఎస్, వర్షం పడినా కూడా అగ్నిపర్వతానికి మోస్ట్లీ ఏం కాదు, అది మండుతూనే ఉంటుంది. మనకి సించాన్ గడ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఆ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ఎండలో ఉన్నా వానలో ఉన్నా దాంట్లో ఉన్న ఐటమ్కి ఏం కాదన్నారు. కానీ ఇప్పుడు ఆ బాక్స్ అనేది ఛార్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2000 డిగ్రీ సెల్సియస్ ఉన్న వేడిలో ఉండాలి. సో వేడి ఉండాలంటే ఖచ్చితంగా మంట ఆగకుండా ఉండాలి. సో దానికేం కాదు వర్షం పడినా కూడా, బట్ అది మంట ఆగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అగ్నిపర్వతం అయి ఉంటుంది. అగ్నిపర్వతం కూడా కాకపోతే సూర్యుడు అయి ఉంటాడు అంతే. సూర్యుడు వరకు ఐరన్ మ్యాన్ అయితే ఎగరలేడు. ఐరన్ మ్యాన్ హైట్ రేంజ్ కూడా ఒక లిమిటే ఉంటుంది, అంతకు మించి హైట్ అయితే వెళ్ళలేడు. ఎస్, ఇప్పుడు ఫైనల్లీ మనకైతే వచ్చేసిందనమాట నాలెడ్జ్. మొత్తం బాగా తెలివిగా ఆలోచించాం. మన తెలివితేటలు మరి అబ్బా అంతా మీ వల్లే, మీరిచ్చిన హింట్స్ వల్లే మనమైతే కనిపెట్టేశాం. అయ్యో బాబోయ్, అదిగోండి అక్కడ మీకు కనబడుతుందా? అగ్నిపర్వతం వచ్చేసి పేలుతుందనమాట. దానికి వర్షం పడినా కూడా కనీసం లెక్క కూడా లేదు. సో ఏంటి, మొత్తం ఇప్పుడే పేలుడు కనబడింది, మొత్తం సడన్గా ఆగిపోయింది. సరే, మనం అక్కడికి వెళ్దాం. అదిగోండి ఇక్కడ నుంచి మనకి క్లియర్గా కనబడట్లేదు. ఇదిగోండి గాయస్, ఇదే అన్నమాట ఆ అగ్నిపర్వతం ఉన్న ప్రదేశం. ఇక్కడ ఎన్నో వింతలు విడ్డూరాలన్నీ జరుగుతాయన్నమాట. ఒక్కొక్క జీవి ఒక్కొక్క సమయంలో ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేవు కాబట్టి ప్రశాంతంగా మనం వెళ్ళొచ్చు. సో మండే అగ్గి ఎక్కడ ఉంటుందంటే అగ్నిపర్వతం సెంటర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం సెంటర్లో ఎగ్జాక్ట్గా దిగిపోదాం. ఓరి నాయన, పేలుతుంది. మళ్ళీ మన హెలికాప్టర్కి ఏమైనా అవుద్దంటారా? ఏం కాదు. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయం, మనం మెల్లగా దిగిపోవాలి, మనకేం కాకూడదు. ఓకే వచ్చేసాం. అరే నో ప్లీజ్, హెలికాప్టర్లో ఉన్నాం కాబట్టి ఏం కాదు. మోస్ట్లీ మనం ఫాస్ట్గా దిగిపోవాలి. అరే నాయనో, పేలుతుంది కిందన మొత్తం అగ్ని మరుగుతుంది. చూసారా, అగ్గి మొత్తం ఘోరంగా మరుగుతుంది కిందన మొత్తం. సరే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. ఓకే, ఇప్పుడైతే దీన్ని ముందుగా ల్యాండ్ చేపియాలి. ఓరి నాయన, మండి పేలుతుంది చూడండి అగ్నిపర్వతం మొత్తం. అరే ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు. సరే, ముందుగా వచ్చేసి మనమైతే దీన్ని ల్యాండ్ చేసేద్దాం. ఎస్, ఫైనల్లీ దిగిపోయాం. ఓరి నాయన, కాలుతుంది. ఇది పేలే ముందు ఫాస్ట్గా పారిపోవాలి ఇక్కడి నుంచి. అమ్మయ్య, ఎందుకు వచ్చానో తెలుసా? డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చా. చేంజ్ చేసుకుందాం. ఎస్, ఫైనల్లీ మనమైతే చేంజ్ చేసేసుకుందాం. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెతకాలి. ఇక్కడ మంటల్లో అయితే మాత్రం ఖచ్చితంగా అది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడినా కూడా దీనికి ఏం కావట్లేదంటే అంత అగ్నిపర్వతం యొక్క పవర్ అనమాట. దాంట్లో అంత పవర్ ఉంటుంది. అలానే అది అరే బాబోయ్, చూడండి మంట ఎలా మండుతుందో. అలానే చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. ఇక్కడ ఖచ్చితంగా పెట్టుంటాడు నాకు తెలిసి. 2000 డిగ్రీ సెల్సియస్. వామ్మో, కిందన కాలు కాలిపోతాయి నేను ఈ డ్రెస్ వేసుకోకపోయినట్లయితే. ఓరి నాయన, ఇక్కడైతే మనకి ఎటువంటిది కూడా కనబడట్లేదు. మంట ఉన్న ప్రదేశంలో ప్రతి ఇంచ్ కూడా మనం చెక్ చేయాలి. మంట ఎక్కడుంది? ఇక్కడ మంట ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మంట ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది. ఇంకొంచెం, అరే ఇక్కడేదో ఉంది. ఓర్ని, ఇదిగోండి గాయస్, ఇదే అనుకుంటా. ఇందాక మెరుస్తుంది ఇదే. బట్ అరే ఇక్కడైనా బాక్స్ ఉందా? ఎస్, ఉన్నట్టుగా ఉంది. ఒకసారి చూద్దాం, ఆగండి. అరే యార్, ఇది బాక్సేనా? అరే ఇది బాక్స్ అంటారా? ఎస్, బాక్సే. ఎస్, ఫైనల్లీ మనకైతే దొరికింది. దీని లోపల ఏముందో ఫాస్ట్గా మనం చూసి ఓపెన్ చేసి దాంట్లో ఏముందో చూసి పెట్టుకోవాలి. అరే ఏంటంటారు? అరే ఏంటిది? ఇదేదో వాచ్లా ఉందే. నేను వాచ్ పెట్టుకున్నానబ్బా. ఇంత కష్టపడి వెతికితే దొరికింది వాచా? చీ, ఏంట్రా వాచ్ దొరకడం ఏంటి? అమ్మమ్మో, మంటలో పడి ఉండేవాడిని, జస్ట్ మిస్. అరే ఈ వాచ్ వల్ల మనకి ఏం ప్రయోజనం ఉంటుంది అబ్బా? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూపిస్తా, ఆగండి ఆ వాచ్ ఎలా ఉందో. అరే యార్, షిట్. ఓకే, నేనైతే బట్టలు రిమూవ్ చేశాను. అరే కనబడట్లేదా? ఇగోండి ఇప్పుడు చూడండి.
అరే ఎదిగోండి, ఇంత కష్టపడి వెతికింది మనం వాచ్ కోసమా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వాచ్ పైన కొన్ని లోగోస్ ఉన్నాయి. ఒకటి హల్కు, ఐరన్ మ్యాను, ఫ్లాషు, ఇంకా థోరు, గోస్ట్ రైడర్. అరే ఏంటివి? ఏంటో నాకు అర్థం కావట్లేదబ్బా. సరే ఒకసారి మనమైతే వెళ్దాం. అందులో చాలా బటన్స్ అయితే ఉన్నాయి. అదంతా పిచ్చి పిచ్చిగా వీళ్ళ కోసం చేసుకున్న వాచ్ దాచుకున్నారనుకుంటా. అవెంజర్స్ గుర్తు కోసం చేసుకున్నారేమో. సరే ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మంటలు చెలరేగుతున్నాయి. ఇక్కడ చూసుకోండి, మన హెలికాప్టర్ రెడీగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం, లేకపోతే దీనికి దొరికిపోతాం అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం అనమాట. కానీ ఈ వాచ్ ఏంటబ్బా, నేను చెక్ చేయలేదు ఒకసారి. అరే ఒకసారి ఆగండి, ఈ వాచ్ని మనం చెక్ చేయకుండా వెళ్తున్నాం అనిపిస్తుంది. ఏమో దీంట్లో ఏదైనా ఉండొచ్చేమో, ఇంత స్పెషల్గా దీన్ని పెట్టారంటే. ఒకసారి దిగేసి చూద్దాం అండి. అరే ఏంటబ్బా, ఏదో స్పెషల్ ఉందనుకుంటా ఈ వాచ్లో. సరే ఒకసారి మనం చూద్దాం ఈ వాచ్ యొక్క పవర్ ఏంటో. ఇక్కడ చూసుకున్నట్లయితే వాచ్, అరే ఎవడో కొడుతున్నాడు నన్ను. నో నో నో, అమ్మో వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, ఎవరో వచ్చారు. అరే ఇదేదో పవర్ఫుల్ వాచ్ అనుకుంటా. ఇక్కడ ఏదో ఐరన్ మ్యాన్ బటన్ ఉంది. ఏంటిది ఐరన్ మ్యాన్ బటన్? క్లిక్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దామా? క్లిక్ చేద్దాం, లెట్స్ గో. అరే క్లిక్ చేసిన వెంటనే ఏమైంది? ఓన్లీ ఐరన్ మ్యాన్లా మారిపోయాను నేను. అరే నమ్మలేకపోతున్నాను. ఒప్పా ఐరన్ మ్యాన్లా మారిపోయానా నేను? అరే ఎవరు నన్నే కొడతారా? రండిరా చూసుకుందాం. అరే పవర్స్ కూడా వచ్చాయి, సూట్ కూడా వచ్చేసింది. జస్ట్ ఒక్క బటన్ నేను క్లిక్ చేస్తే పవర్స్ సూట్ ఎలా వస్తుంది? ఓరి నాయనా, దీంట్లో ఇంత మహత్యం ఉందా? ఊరికనే పిచ్చి వాచ్ అనుకున్నా నేను. ఈ వాచ్లో ఉన్న బటన్స్ క్లిక్ చేస్తే ఎలా అవుతుందా? ఓరే 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 ఓరే. సరే మనమైతే తొందరగా ఒడ్డుకు వెళ్ళి నెక్స్ట్ అవెంజర్ పైన మనం క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందో చూడాలి. అమ్మా వర్షం మొత్తం ఆగిపోయిందా? అరే వర్షం మొత్తం అక్కడ పడుతుంది, ఇక్కడ పడట్లేదు. ఎక్కడైతే మాత్రం వర్షం క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఈ ఎండాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడట్లేదో కూడా తెలియట్లేదు. ఓకే ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఐరన్ మ్యాన్ పవర్స్ అన్నీ ఉపయోగించేస్తున్నాం మనం. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా కిక్ ఉంటుందా? సరే ఇక్కడ ఇంకో బటన్ ఉంది, హల్క్ బటను. హల్క్ మామలా మారుతానా? అరే రే ఓర్ని హల్క్లో మారిపోయానంట. ఇప్పుడు పవర్స్, ఓరి బాబోయ్ నేను గాల్లోకి ఎగురుతున్నానా? ఇప్పటి వరకు హల్క్ యొక్క పవర్ని ఒక్కసారి కూడా వాడలేదు నేను. ఫస్ట్ టైం. ఊరి నాయన చెట్లే పడిపోయాయి. అరే కాలు తగిలితేనే చెట్లు ముక్కలైపోతున్నాయి. ఓరి నాయన ఇంత పవర్ఫుల్ ఉంటుందా హల్క్ మామ పవర్? ఓరి నాయన ఎగురుతుంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడో పడుతున్నాం. అలానే పవర్ కూడా చాలా పవర్ఫుల్ ఉంది. అది లెక్క, భూమే బద్దలైపోతుంది, కార్లు కూడా ఎగిరిపోతున్నాయి. సరే ఒకసారి మనం చూద్దాం. ఓకే ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక్కడున్న వెహికల్స్ అని చాలా స్లో అయిపోతుంది. మనం పరిగెడుతున్న కొద్ది ఇంకా స్పీడ్ అయిపోతున్నాడు హల్క్ మామ. అరే హల్క్ మామ పవర్ మొత్తం మనకు వచ్చేసింది, మనలో దూరిపోయింది. అర్థమైంది, ఈ వాచ్ వచ్చేసి అవెంజర్స్ వాచ్. అంటే ఇక్కడున్న బటన్స్లో మనం ఏది క్లిక్ చేస్తే అలా మారిపోతాం, వాళ్ళ పవర్స్ వచ్చేస్తాయి. సరే ఇక్కడైతే ఇంకొన్ని బటన్స్ ఉన్నాయి, ఆ బటన్స్ కూడా మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ బటన్ ఎవరిది? ఓకే ఇది ఫ్లాష్ బటన్. క్లిక్ చేస్తున్నా. ఓ మై గాడ్ మనం ఫ్లాష్లా మారిపోయాం. నమ్మలేకపోతున్నాను రా. అరే స్పీడ్ కూడా అలానే జంప్ కూడా అన్నీ చేయగలుగుతున్నాం. కాస్ట్యూమ్ కూడా మారిపోయింది. ఓరి నాయనా మనమైతే ఫ్లాష్లా మారిపోయాం. ఒకసారి వాటర్ పై నుంచి వెళ్దాం, నాకు ఇలా చాలా ఇష్టం. ఒరే 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 ఏమన్నా వెళ్తున్నామా వాటర్ పై నుంచి? సూపర్గా వెళ్తున్నాం కదా. అరే 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 చాలా హ్యాపీగా ఉంది. అరే ఏముందిరా పవరు. ఓకే ఇది అవెంజర్స్ వాచ్. దొరక్క నాకే దొరికింది, అది కూడా సూపర్ సూపర్ గైస్. సో ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ వాచ్ని యూజ్ చేస్తున్నాం. అరే పాపం సించాన్ గాడికి కూడా ఇవ్వాలి. సించాన్ గాడు ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వాడలేదనమాట అవెంజర్స్ వాచ్. ఒకసారి వాడికి మనం ఇచ్చినట్లయితే వాడు ఖచ్చితంగా యూజ్ చేస్తాడు, ఎందుకంటే వాడికి తగిన సూట్స్ అయితే ఉండవు అనమాట. అందుకు ఒకసారి దీని పవర్ చూద్దాం. ఫ్లాష్ యొక్క పవర్ అందరికంటే పవర్ఫుల్ అనిపిస్తుంది నాకు. ఇదిగోండి కొడితే మొత్తం కింద చెక్క ముక్కలు అయిపోయింది అనమాట. ఓరి నాయన ఒక్క దగ్గర గుద్దితే చుట్టుపక్కల ప్రతిదీ కూడా ఇంపాక్ట్ అయ్యి బద్దలైపోయింది. సరే ఒకసారి ఇంకా ఫ్లాష్ పవర్స్ చూడాలి. ఫ్లాష్ పవర్స్ అన్నిటికంటే ఇంక్రెడిబుల్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఫ్లాష్ అంటే చాలా ఇష్టం. పరిగెడతాడు అనమాట, సెకండ్స్లో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. ఓకే మనమైతే దగ్గరికి వచ్చాం. సో సూపర్ పవర్ పంచ్ ఇవ్వాలనిపిస్తుంది నాకు. ఇద్దాం ఒకసారి ఫ్లాష్తోని. ఓకే అరే మిస్ అయిపోయింది, ఇది పంచ్ కాదు. ఆ పంచ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూపిస్తా అండి. అరే 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 యార్ మిస్ అయిపోయిందబ్బా. ఇది కూడా కాదు పవర్ఫుల్ పంచ్, ఇది సూపర్ పవర్ఫుల్ ఫ్లాష్ పంచ్. ఓకే ఇది ఇంకోటి వెళ్ళిపోతున్నాడు. ఇది అరే మిస్ అయింది, మిస్ అవ్వదు ఈసారి. అరే ఈసారి అసలు మిస్ అవ్వదు. అరే మిస్ అయిపోతుంది, ఈసారి మిస్ అవ్వదు. తీసుకో. ఎస్. సో
సో ఫైనలీ ఫ్లాష్ పవర్. నెక్స్ట్ పవర్ చూద్దాం. అరే అరే గోస్ట్ రైడర్, ఓరి నాయనా గోస్ట్ రైడర్ కింద మారిపోయామంట. ఇది కదరా మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు విజల్ వేస్తే బైక్ వస్తుంది. ఓరి నాయనా ఇదేం బైక్ రా, గోస్ట్ రైడర్ బైకే మారిపోయింది కదా, ఇదేంటి ఇంకొంచెం భయంకరంగా ఉంది. ఓరే ఏమన్నా బైక్ ఉందా? సూపర్. సో ఫైనలీ గోస్ట్ రైడర్ బైక్ కూడా ఇందులో అప్డేట్ చేశారా? ఒరే నాయనా ఇదేం బైక్ రా బాబు, ఇంత స్పీడ్గా వెళ్తుంది. అరే కాలిపోతుంది, మనకు అడ్డొచ్చింది మొత్తం. అరే అడ్డొస్తే ఎగిరిపోతాయి అనుకుంటా. అరే నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలే, ఫస్ట్ టైం చూస్తున్నాను. మనకి ఏదైనా అడ్డొస్తే అది ఎగిరి పక్కన పడిపోతుంది అంతే. అది ఇదిరా గోస్ట్ రైడర్ బైక్ పవర్ అంటే. సరే ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఈ పవర్ ఎలా ఉంటుందో. ఓరి ఎంత పెద్ద ట్రక్ అయినా కూడా ఎగిరిపోతుంది. సరే ఇప్పుడు వెళ్దాం. మనకి ఎదురొచ్చింది ఏది కూడా అడ్డు ఉండదు. ఇదే గోస్ట్ రైడర్ పవర్. ఇంకా చాలా పవర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి, పవర్స్ అన్ని యూజ్ చేద్దాం. నేను ఎప్పుడు గోస్ట్ రైడర్ పవర్ యూజ్ చేయలేదు, ఇంకా ఏ పవర్స్ ఉన్నాయో ఒకసారి చూడాలనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఓరి నాయన ఎగిరిపోతున్నాం కదరా, ఎక్కడ పడితే అక్కడికి ఎలా పడితే అలా ఎగిరిపోతున్నారు వాళ్ళు. చూసారా, మొత్తం మనకి అడ్డొస్తే చాలు వాళ్ళు కనీసం మనల్ని టచ్ అవ్వకుండానే పోతున్నారు. ఇంకేదైనా పవర్ ఉందో చూద్దాం ఒకసారి, ఆగండి. అరే దూకేసాం మనం, మొత్తం మంటలు. అరే నోటి నుంచి అగ్గి చిమ్ముతున్నాం మనం. అరే ఆ కారుకి మొత్తం అగ్గి అంటేసింది. ఈ అగ్గికి చాలా ఇంపాక్ట్ ఉన్నట్టు ఉంది రోయ్. అందుకే ఈ వాచ్ వాటర్లో ఉన్నా అలానే అగ్గిలో ఉన్నా ఏం కాదు. అందుకే మనమైతే మంచిగా యూజ్ చేయగలుగుతున్నాం. ఇదిగోండి ఇంకా ఫైరీ బాల్స్ కూడా వేస్తున్నాడు మన గోస్ట్ రైడర్ వచ్చేసి. నెక్స్ట్ చైన్ అటాక్. ఇదిగోండి చైన్ అటాక్ కూడా చాలా బీభత్సంగా ఉంటుంది గోస్ట్ రైడర్ది. అది దెబ్బ రదుస్తూ కాదు, మామూలుగా ఉండదు, మొత్తం కాలిపోతుంది. నెక్స్ట్ ఎవరబ్బాయి? తోరా. అరే తోర్లా మారుతా. అరే థోర్, ఓ మై గాడ్, మనమైతే ఇప్పుడు తోర్లా మారిపోయాం. అరే ఏమన్నా వాచా, ఇంక్రెడిబుల్ వాచ్లా ఉంది. ఓరి నాయనా, థోర్కైతే మాత్రం ఎవరన్నా అడ్డొస్తే ఆపలేకపోయే శక్తి అయితే లేదనమాట. బట్ ఇక్కడ థోర్కున్న సుత్తి యొక్క శక్తి అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్క దెబ్బకి చూడండి కార్ ఎలా అయిపోయిందో. వాడు మళ్ళీ గుద్దడానికి చూశాడు, ఇగోండి ఎగిరిపోయింది ఇది కూడాను. ఇంకా దీని పవర్స్ ఇంక్రెడిబుల్ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే థోర్ యొక్క పవర్ ఎలా ఉంటుందో. ఒక్కసారి మీ కళ్ళ ముందు ఇంకొకసారి చూపిస్తా. ఇక్కడ ఆగి ఉన్న ట్రాక్టర్ ఉంది, దీనిపైన చూపిస్తా ఆగండి. థోర్కున్న సుత్తి పవరు మామూలుగా ఉండదన్నమాట. ఆ సుత్తి పవర్తో కొడితే, అరే ఇది కాదు యాక్చువల్లీ, ఇది ఇంకా సరిపోదు. ఇంకా పూర్తి పవర్ని ఉపయోగిస్తే ముక్కలయ్యి చెక్కలయ్యి బూడిదైపోయింది. ఇది కదరా పవర్ అంటే. థోర్కైతే మాత్రం లిటరల్లీ మోస్ట్ పవర్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా పవర్ఫుల్ శక్తులు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇదిగోండి, ఇది కూడా ముక్కలైపోయి చెక్కలైపోయింది. అసలు పార్ట్సే కనబడట్లేదు, ఓన్లీ ఒక టైర్ మాత్రమే కనబడుతుంది. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కార్స్ ఉన్నాయి. ఈ కార్స్ అని డిస్ట్రాయ్ చేసి పడేద్దాం. అదిరా ఏమన్నా ఉన్నాయి పవర్స్. నెక్స్ట్ పవర్ చూసేద్దాం. అరే ఇదేంటి పైనుంచి ఎగిరి కొట్టే పంచ్ అనుకుంటా. ఇదిగోండి పైనుంచి వచ్చి కిందన కొడుతున్నాం, ఎగిరిపోయింది చూడండి అక్కడ ఉన్న వెహికల్. నెక్స్ట్ ఇదోటి. ఓరి నాయన ఇదేంట్రా, మొత్తం పిడుగులు పంపించేసి మొత్తం బోర్డు చేస్తుంది. ఇది కూడా బాగుంది, బట్ అంత ఇంపాక్ట్ అయితే లేదు, బట్ కాలిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్నింగ్ షాక్ వేవ్ అంటే మనం కొట్టకముందే ఇక్కడ కొడుతుంటే అక్కడ ఉన్న ఎగిరిపోతున్నాయి. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకేముందో చూద్దామా. సో నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసి టోర్నడో స్ట్రోమ్ అయితే ఇప్పుడు యాక్టివేట్ చేసాం. ఇదిగోండి గాల్లో ఎగిరిపోతున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే చుట్టుపక్కల మొత్తం సుడిగుండంలోకి వచ్చేస్తుంది. ఇక్కడున్న వెహికల్స్ అన్ని సుడిగుండంలోకి ఎగిరిపోతాయి అనమాట. థోర్ది మాత్రం అల్టిమేట్ పవర్. ఇంకా ఫ్లాష్ది కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఒకటి. ఓరి నాయనా, ఫైనల్లీ నేను నమ్మలేకపోతున్నాను. అవెంజర్స్ యొక్క శక్తులని ఒక్కసారి నేను ఉపయోగించినట్టే అస్సలు నమ్మలేకపోతున్నాను. సూపర్ అనిపిస్తుంది అబ్బా, నాకు చాలా నచ్చింది. అరే లైఫ్లో ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. సరే ఇక లేట్ చేయకుండా మన సించాన్ గడికి కూడా ఇవ్వాలి కదా, వాడికి కూడా ఇచ్చేద్దాం. వాడు కూడా మారి ఎంజాయ్ చేస్తాడు. అమ్మో అవెంజర్స్కి మళ్ళీ తెలిసిపోతుందేమో. సరే ఫైనల్లీ మనం ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇక లేట్ చేయకుండా సించాన్ గడికి కూడా ఇవ్వాలి. అరే సించాన్ గడికి ఇవ్వాలంటే మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తారా నేను సించాన్ గడికి ఇస్తాను, లేకపోతే చేయను. ఎంత చూస్తారు కానీ లైక్ చేయరు, చూస్తారా? అంతేలేండి. మీరే మంచోళ్ళు అనుకున్నాను, కనీసం మీరు కూడా లైక్ చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే ప్లీజ్ లైక్ చేయండి.